హరి ఓం శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 162 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండవుల యొక్క మరణం వార్త విన్నటువంటి పౌరులందరూ కూడా, అది కూడా వారణావతారంలో లక్క ఇంట్లో పురోచనుల వలన దగ్ధమైపోయారనేటువంటి వార్త తెలుసుకుని పౌరులందరూ కూడా దుర్యోధనుణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, భీష్మాదుల్ని కూడా నిందించడం జరుగుతుంది. వీళ్ళు అధర్మం చేశారు, వీళ్ళు అనుకున్నదంతా చేశారు, ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని అన్యాయంగా సంహరించారు అని పౌరులందరూ విలిపించి ధృతరాష్ట్రుడికి ఈ విషయాన్ని ఒక దూత ద్వారా తెలియపరచడం అనేటువంటిది నేటి అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం. దాని తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులకి ఉత్తర క్రియలు చేస్తున్నట్టుగా గంగా తీరంలో జరపడం, తర్వాత భీష్ముడు విదురుడి యొక్క సంవాదం అనేటువంటి, వాళ్ళిద్దరూ సంభాషించుకోవడం అనేటువంటిది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. దీంట్లో దాదాపు 80 శ్లోకాల వరకు ఉన్నాయి. ముందు నేటి పాఠంలో ఎంతవరకు సమయానుకూలంగా మనం చూద్దాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందామండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 162 అధ్యాయంలో పౌరైః ప్రాతర్జతుగృహ సమీపమాగత్య పురోచన సహితానాం పాండవానాం దాహం నిశ్చిత్య ధృతరాష్ట్రాయ దూతముఖేన పాండవ వృత్తాంత నివేదనం. అంటే పాండవుల యొక్క వృత్తాంతం, పాండవులకి ఏం జరిగింది అనేటువంటిది ఒక దూత ద్వారా ధృతరాష్ట్రుడికి నివేదించడం జరిగింది. తశ్రవణేన జ్ఞాతిభిః సహ ధృతరాష్ట్రేణ కుంత్యాదీనాం ఉదకదానం, కుంతి మొదలైనటువంటి పెద్దవాళ్ళకి, పాండవులకి చనిపోయినటువంటి వాళ్ళకి ఉదకదానం, నీళ్లు వదిలిపెట్టడం, తర్పణాలు వదిలిపెట్టడం జరుగుతుంది. చివరికి ఆ తర్పణాల సమయంలో భీష్మ విదురయో సంవాద, ఇది చాలా ముఖ్యమైనది ఈ ఘటన. భీష్ముడు విదురుడు వాళ్ళిద్దరు యొక్క సంభాషణ. భీష్ముడు కూడా తర్పణాలు పెడుతుంటే విదురుడు జరిగిన విషయం మెల్లగా పక్కకి తీసి చెప్పడం, ఎవరికి తెలియకుండా. నువ్వు ఊరుకోవయ్యా, నువ్వు నేను చూసుకుంటా కానీ మెల్లగా జాగ్రత్త పక్కకి తీసుకొచ్చి భీష్ముడికి చెప్పడం. శ్రీ వైశంపాయన ఉవాచ. గత పాఠంలో మనం చెప్పుకున్నది ఏంటంటే, లక్క ఇంట్లోంచి, అక్కడ లక్క ఇల్లు దగ్ధమైపోవటం అయిపోయింది. వీళ్ళు పాండవులు జతుగృహం నుండి సొరంగ మార్గంలోకి బయటికి రావడం అయిపోయింది. విదురుడు పంపించినటువంటి ఒక నావికుడు పాండవుల్ని గంగ దాటించడం అయింది. గంగా తీరం దాటిన తర్వాత ఆ పడవని అక్కడే ధ్వంసం చేసేసి ఎవరు గుర్తుపట్టకుండా, ఆనవాళ్ళు లేకుండా చేసి పాండవులు వాళ్ళు వెళ్ళవలసినటువంటి అరణ్యంలోకి చేరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అనేటువంటిది చెప్పే ముందుగా ఇటు పక్కన మళ్ళీ వారణావతారంలో జరిగినటువంటి సంఘటన వివరిస్తున్నారు వ్యాసుల వారు. పొద్దున పూట ఆ దగ్ధమైపోతున్నటువంటి ఆ ఇంటిని చూసి ప్రజలందరూ కూడా అక్కడికి రావటము, ఏం జరిగిందో అన్ని పరిశీలించడం జరుగుతుంది. ఆ వార్తలు ఇస్తున్నారు. అధ రాత్ర్యాం వ్యతీతాయం అశేషో నాగరో జనః తత్రాజగామత్వరితో దిదృక్షు పాండునందన. అధ రాత్ర్యాం వ్యతీతాయాం, రాత్రి గడిచిపోయిన తర్వాత, అతీత అంటే వ్యతీత, అతీత అంటే గడిచిపోయిన తర్వాత. రాత్రి గడిచి అప్పటికే తెల్లవారుతూ ఉండగా దగ్ధమైపోతున్నప్పుడు చాలా మంది చూశారు, ఏమి చేయలేకపోయారు. వచ్చే లోపలే అంతా కాలిపోతుంటే ఇంకేం చేస్తారు. నాగరో జన అంటే నగరంలో ఉన్నటువంటి జనులందరూ, అశేషమైనటువంటి ప్రజలు చాలా మంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేశారు. తత్ర ఆజగామ, ఆ ప్రదేశానికి ఆజగామ, అక్కడికి వచ్చి
త్వరితో దిదృక్షు పాండునందనాన్. పాండునందనాన్ దిదృక్షు అంటే పాండుపుత్రుని చూడాలనేటువంటి ఆశతో త్వరిత తొందరపాటుతో తొందరగా వచ్చి వేకువజామున వచ్చి నిర్వాపయంతో జ్వలనం జ్వలనం నిర్వాపయంత ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు అప్పటి. నిర్వాపయంతో జ్వలనం తే జనా దదృశుస్తతః. తే జనా దదృశుస్తత. అందరూ అక్కడ జనాలందరూ కూడుకుని ఆ మంటల్ని ఉన్న మంటల్ని ఆర్పేసి చక్కగా జాతుషం తద్గృహం దగ్ధం అమాత్యం చ పురోచనం. ఓ పక్కనే ఉన్న జాతుషం గృహం అంటే జతుగృహం ఆ లక్క ఇల్లు, అలాగే అమాత్యం పురోచనం గృహం దగ్ధం. దుర్యోధనుడి యొక్క అమాత్యుడైనటువంటి వాడు అంటే మంత్రి అయినటువంటి పురోచనుడి యొక్క ఇల్లు కూడా దగ్ధం దదృశు. ఈ రెండు ఇళ్ళు దగ్ధం అయిపోయినట్టుగా ప్రజలందరూ చూశారు. ఆర్పవలసినటువంటి వాటిని ఆర్పేశారు అక్కడ. నిర్వాపయంతో జ్వలం. వెంటనే అక్కడి నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ దృశ్యాన్ని చూసి అనేటువంటిది దుర్యోధనుణ్ణి, ధృతరాష్ట్రుని, భీష్మాదుని ఏమనుకుంటున్నారో వర్ణిస్తున్నారు ఇక్కడ 3 శ్లోకాలు. నూనం దుర్యోధనేనేదం విహితం పాపకర్మణ. పాపకర్మలు చేసేటువంటి వెధవ అయినటువంటి దుర్యోధనుడి పని ఇది తప్పకుండా. విహితం అంటే చేసినటువంటిది. దుర్యోధనుడి పని ఖచ్చితంగా దుర్యోధనుడి పని. నూనం నూనం అంటే షూర్లీ తప్పకుండా తప్పకుండా ఇది దుర్యోధనుడి పని అయి ఉంటుంది. పాండవానాం వినాశాయేత్యేవం తే చక్రుషుర్జనాః. ఏవం తే చక్రుషు. తే చక్రుషు అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? జనాః. తే జనాః చక్రుషు. ఆ జనులందరూ కూడా ఏమనుకుంటున్నారు? పాండవానాం వినాశాయ ఏవం. పాండవుల యొక్క వినాశనం కోసమే ఇగో ఈ వీడి విధంగా చేశాడు. పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు ఈ ఇంటిని దగ్ధం చేశాడు అనేటువంటి వార్త అనుకుంటున్నారు అక్కడ. విదితే విదితే ధృతరాష్ట్రస్య ధార్తరాష్ట్రో న సంశయః. విదితే ధృతరాష్ట్రస్య ధార్తరాష్ట్రో న సంశయః. తెలిసి కూడా ధృతరాష్ట్రుడు తెలిసి కూడా ధార్తరాష్ట్రో న సంశయః. తన కుమారుణ్ణి ఏమాత్రమూ ఆపలేదు, వాళ్ళ మీద అనుమానము పడలేదు. దీంట్లో సందేహమే లేదు. నా సంశయః. ధృతరాష్ట్రుడు కూడా తెలిసే ఈ పని చేశారు. ధృతరాష్ట్రుడు కూడా చేయించినట్టే ఈ పని. విదితే ధృతరాష్ట్రస్య ధార్తరాష్ట్రః న సంశయః. సందేహం లేకుండా ఇది ధృతరాష్ట్రుడికి కూడా తెలిసిన పనే. పాండవుల్ని దగ్ధం చేస్తున్నారు నా పుత్రుడు అనేటువంటి విషయం తెలిసి కూడా ధృతరాష్ట్రుడు ఏమాత్రము వద్దని చెప్పకుండా దాన్ని ఇలా వంతపాడాడంటే అంగీకరించినట్టే కదా. దగ్ధవాన్ పాండుదాయాదాన్ నహ్యేతత్ ప్రతిషిద్ధవాన్ న ప్రతిషిద్ధవాన్ అంటే దాన్ని వ్యతిరేకించలేదు, నిషేధించకుండా పైగా మౌనంగా ఉన్నాడంటే దాన్ని అంగీకరించినట్టే కదా. అంటే ఆ పాపంలో ధృతరాష్ట్రుడికి కూడా భాగం ఉన్నట్టే కదా. కాబట్టి దగ్ధవాన్ పాండు దాయాదాన్. దాయాదులు వాళ్ళందరూ కూడా అన్న బిడ్డలు, తమ్ముడి బిడ్డలు వీళ్ళందరూ దాయాదులు. కాబట్టి దగ్ధవాన్ పాండు దాయాదాన్. దహించుకుపోయినటువంటి పాండు కుమారుల విషయంలో తప్పకుండా ధృతరాష్ట్రుడికి తెలిసే ఉంటుంది. వాళ్ళ ఆ విషయాల్లో దుర్యోధనుడికి వంత పాడాడు, నిషేధించలేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అంతటితో ఆగారా? నూనం శాంతనవోపీహ నధర్మ అనువర్తతే. ధర్మ అనువర్తతే. ఇక్కడ మా అనే అక్షరం ఉండాలి. ధర్మం అనువర్తతే. నూనం అంటే తప్పకుండా. మరి వాళ్ళిద్దరికీ తెలిసిందంటే అంత మహానుభావుడు వీళ్ళందరినీ కొట్టినటువంటి వాడు భీష్ముడికి తెలియకుండా ఉంటుందా? పక్కనే ఉన్నటువంటి వాడు ఆ మాత్రం గుర్తించలేడా? విదురుడే గుర్తించింది పోయినా మరి భీష్ముడు ఎందుకు గుర్తించలేకపోయాడు? నూనం శాంతనవోపీహ. తప్పకుండా శాంతనుడు, శంతన మహారాజు కుమారుడైనటువంటి భీష్ముడు కూడా అపీహ నా ధర్మం అనువర్తతే. ఈ విషయంలో ధర్మాన్ని అనుసరించలేదని తెలుస్తున్నది. అంటే ఈ విషయంలో అధర్మంగా ప్రవర్తించినట్టుగానే ఉన్నది అని ప్రజలే అనుకుంటున్నారు. ప్రజలు ఈ విధంగా అనుకుంటుంటే నిజంగా ఇదే త్రేతాయుగంలో రాముడైతే ఏం చేశాడు? సీతనే వదిలిపెట్టేశాడు ప్రజలు అనుకుంటున్నారని చెప్పి. ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పి తన భార్యనే వదిలిపెట్టేశాడు ధర్మాత్ముడైనటువంటి శ్రీరామ్. ప్రజలు ఇన్ని రకాలుగా అనుకుంటున్నా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అలాగే ఉన్నారు. పాపయుగం. యుగానికి యుగ ధర్మాలు ఎట్లా మార్పులు వచ్చేసాయో. ద్రోణశ్చ విదురశ్చైవ కృపశ్చాన్యే చ కౌరవాః నావేక్ష్యంతే
నావేక్ష్యంతే హతం ధర్మం ధర్మాత్మానో హ్యహో విధేః. అంతేకాకుండా భీష్ముడే కాదు, ద్రోణుడు, ద్రోణశ్చ విదురశ్చైవ, విదురుని కూడా కలిపేశారు ప్రజలు తెలియదు కాబట్టి. ద్రోణశ్చ విదురశ్చైవ కృపశ్చ అన్యే చ కౌరవాః. కృపుడు, అంతేకాకుండా ఇంకా మిగిలినటువంటి కౌరవులు చాలా మంది నావేక్ష్యంతే హతం ధర్మం, వాళ్ళు వాళ్ళ ధర్మాలని పాటించలేదు. నా అవేక్ష్యంతే, వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు నడుచుకోలేదు. ధర్మాత్మానో అహో విధే, వాళ్ళు ధర్మాత్ములైతే అయ్యుండొచ్చు. ధర్మాత్మానః ఏవ, తప్పకుండా వాళ్ళందరూ ధర్మాత్ములే. కానీ వాళ్ళు వాళ్ళ ధర్మాలని ఏమాత్రము పాటించలేదు. అహో విధే అంటే విధి ప్రకారము విధిని తప్పారు, విధిని అతిక్రమించారు అన్నట్టుగా. వాళ్ళు ప్రజలందరూ కూడా మహానుభావులైనటువంటి విషయంలో కూడా వీళ్ళు ధర్మాత్ములు కారు అని ప్రజలే. ఎందుకంటే అక్కడ అంత బాధ జరిగింది. పాండవుల యొక్క మరణం అనేటువంటిది మామూలు విషయం. భీష్మాదులే హతాశులైపోతారు ఒక పక్కన ఆ మాట వార్త వినంగానే. శృతవంతోపి విద్వాంసో ధనవద్వశగా అహో, మహానుభావులైనటువంటి ధర్మాత్ములైనటువంటి వాళ్ళే ఈ విధంగా ఊరుకున్నారంటే, ధర్మాన్ని విడిచిపెట్టేసి అధర్మంగా ప్రవర్తించారంటే, అహో ఇక విధి ఏమైపోతున్నది, అందరూ ధనవశులైపోయారనమాట అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ధనవశులు అంటే రాజ్యకాంక్షతోనూ ప్రజారంజకంగా పరిపాలించడం సరే, ధర్మాత్ములైనటువంటి పాండవులందరినీ కూడా పొట్టన పెట్టుకున్నారంటే, ఇట్లాంటి ధర్మాత్ములు కూడా ధనవశ, ధనవత్, ధనానికి వశులైపోతున్నారు కదా అహో అనుకుంటున్నారు ప్రజలందరూ. ఎట్లాంటి వాళ్ళు ధనవశులవుతున్నారు? శృతవంతోపి విద్వాంస. శృతవంత అనే పదానికి అర్థం ఏంటంటే, శృతి అంటే వేదం, శృతవంత అంటే వేదాలు ధర్మశాస్త్రాలు మొదలైనటువంటివి తెలిసినటువంటి పుణ్యాత్ములు కూడా, విద్వాంసులైనటువంటి పండితులు కూడా ధనవత్ వశగా అహో, ధనానికి వశమైపోతున్నారు, ధనవత్తులైపోతున్నారు కదా, ధనానికి వశులైపోతున్నారు కదా, అహో ఎంత ఆశ్చర్యము అని ప్రజలు అనుకుంటున్నారు. ధర్మంగా నడుచుకోవాల్సినటువంటి భీష్మ, ద్రోణ, విదుర, కృపాదులు చాలా మంది తెలిసి కూడా అధర్మాన్ని పాటిస్తున్నారు కదా అని చెప్పి అనుకోవటం దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. సాధూననాథాం ధర్మిష్టాత్ సత్యవ్రత పరాయణాన్ నావేక్షంతే మహంతోపి దైవం తేషాం పరాయణం. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, అమాయకులైనటువంటి వాళ్ళు, సత్యవ్రత పరాయణులైనటువంటి సాధువులైనటువంటి పాండవులని పొట్టన పెట్టుకున్నారు కదా వీడు దుంపరేగా అంటూ. సత్యవ్రత పరాయణ, నిత్యము సత్యము వ్రతంగా కలిగినటువంటి వాళ్ళు, ధర్మిష్టాం ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, సాధు అనాథాం సాధువులైనటువంటి వాళ్ళు అనాథలు. అక్కడ తండ్రి లేరు, అక్కడ పక్కన పైగా రాజ్యం లేదు, పెద్దవాళ్ళందరూ వదిలిపెట్టేశారు. ఈ పక్కన వారణావతారంలో కొత్తగా వచ్చారు, కొత్త కాపురం పెట్టారు. అట్లాంటి వాళ్ళని పాపం నావేక్షంతే మహంతోపి, మహానుభావులైనటువంటి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు కూడా నావేక్షంతే ఏమాత్రం పట్టించుకోలేదు. దైవం తేషాం పరాయణం, చివరికి దైవం కూడా ఈ విధంగా పొట్టన పెట్టుకుంది, అనుకూలించలేదే, వాళ్ళు హతాశులైపోయారు. కాబట్టి తే వయం ధృతరాష్ట్రాయ ప్రేషయామో దురాత్మనే సమృత్తస్తే పరః కామః పాండవాం దగ్ధవానసి. కాబట్టి మనం మొహమాటం లేకుండా ధృతరాష్ట్రుడికి ఒక సందేశాన్ని పంపిద్దాం. ప్రేషయామ అంటే పంపిద్దాం. ఏం పంపిద్దాం, ఎవరికి పంపిద్దాము అంటే, దురాత్మనే ధృతరాష్ట్రాయ ప్రేషయామ వయం. దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడికి మనం ఒక సందేశం పంపిద్దాం. ఏమని సందేశం పంపిస్తారట ప్రజలు? సమృత్తస్తే పరః కామః పాండవాం దగ్ధవానసి. ఒరే ధృతరాష్ట్ర మహారాజా, పాండవుని దహింపజేశావయ్యా, నీ కోరిక నెరవేరింది, నీ కడుపు చల్లబడిందా అని చెప్పి సంతోషంగా ఒక వార్త వాళ్ళకి, వాళ్ళు సంతోషపడేట్టుగా ఉంటుంది, పంపిద్దాం. ఉన్నది ఉన్నట్టే చెప్దాం. పాండవాన్ దగ్ధవాన్ అసి, సి అనే అక్షరానికి అర్థం ఏంటంటే సెకండ్ పర్సన్, నువ్వు చంపావు అని చెప్పడం. ఆ ఒక్క అక్షరానికి అర్థం, నువ్వు పాండవుని చంపావు. పాండవాన్ దగ్ధవానసి సమృత్తః తే పరః కామః. తే కామః, ఇక్కడ తే పరః కామః అంటే నీ కోరిక. సమృత్తస్తే పరః కామః, నీ మనసులో ఉన్నటువంటి కోరిక, గొప్పదైనటువంటి బలమైనటువంటి ఆ కోరిక నెరవేరిందా? ఇప్పుడు సంతృప్తిగా ఉంది, నీకు చల్లగా ఉందా?
అని చెప్పి ధృతరాష్ట్రుడికి సందేశం పంపిద్దాం అని చెప్పి పౌరులు అనుకుంటున్నారు ఆవేశంతో. తతో తతో వ్యపోహమానాస్తే పాండవార్థే హుతాశనం. అలా ధృతరాష్ట్రుడికి మనం నిర్మోహమాటంగా ఒక సందేశం పంపిద్దాం దూత ద్వారా అని చెప్పి అనుకుని, తతో వ్యపోహమానాస్తే పాండవార్థే హుతాశనం నిషాదీం దదృశు దగ్ధాం పంచపుత్రామనాగసం. ఆ విధంగా అనుకుంటూ ఇల్లు ఎంతవరకు దగ్ధమైంది ఒకసారి చూద్దామని చెప్పి అనుకున్నారు. చూసి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఈ పక్కనే పురోచనుడు మొత్తం దగ్ధమైపోయినాడు. లోపల ఎవరున్నారు? నిషాదీం దదృశు దగ్ధాం పంచపుత్ర అనాగసం. ఆ దగ్ధమై పంచపుత్రులతో పాటుగా 5 కుమారులతో పాటుగా దగ్ధమైపోయినటువంటి ఒక నిషాద వనితని చూసడం జరిగింది పౌరులందరూ కూడా. పంచపుత్రాం అనాగసం. అనాగసం అనే పదానికి అమాయకులైనటువంటి వాళ్ళు, ఏమీ తెలియనటువంటి ఆ 5 కుమారులు, ఇగో ఈ పురోచనుడు పెట్టినటువంటి ఒక మనిషి, వనిత, మద్యం మత్తులో అలాగే తాగి ఆ రోజు రాత్రి అక్కడే నివసించి అక్కడే నిద్రపోయారు. వీళ్ళందరినీ పాండవులుగా అనుకుని, ఈ నిషాద వనితని కుంతీదేవిగా అనుకుని వీళ్ళందరూ మరణించారనుకున్నారు ప్రజలు అక్కడ వాళ్ళని చూసి, దగ్ధమైపోయి ఉండటం చూసి. అలాగే ఇతః పశ్యత కుంతీయం దగ్ధాసేతే తపస్విని. ఇతః పశ్యత, ఇదిగో ఇదిగో ఈవిడే కుంతీదేవి దగ్ధమైపోయిందని చెప్పి, సేతే తపస్విని, నిద్రలోనే దగ్ధమైపోయింది తపస్విని అయినటువంటి కుంతీదేవి, అమాయకురాలైన కుంతీదేవి. ఎట్లా అంటే పుత్రై సహైవ వార్ష్ణేయి హంతేత్యాహుస్మనాగరాః. అయ్యో హంతే, హంతే అనే పదానికి అర్థం ఏంటంటే అయ్యో, పుత్రై సహైవ, కుమారుడితో పాటుగా ఆ వార్ష్ణేయి అయినటువంటి కుంతీదేవి ఇదిగో ఈ విధంగా దగ్ధమైపోయిందని చెప్పి నాగరాహ హతాస్తు. ప్రజలు, నగరంలో ప్రజలందరూ కూడా దాసులైపోయి ఆశ్చర్యంతో బాధతో అనుకుంటున్నారు. అయితే మరి వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఆ సొరంగము మార్గము ఇవేమి చూడలేదు ఆ ప్రజలు. ప్రజలు లోపలికి వెళ్తే మరి సొరంగం కనిపించాలి కదా, సొరంగ మార్గం కనిపించాలి. ఒక పక్కన వీళ్ళని చూశారంటే లోపల సొరంగ మార్గం కూడా కనిపించాలి. కానీ ప్రజలు వెళ్ళటానికంటే ముందే రాత్రి ఒక విషయం జరిగింది. నిన్న మనం చెప్పుకున్నాం. వాళ్ళు వెళ్ళంగానే ఒకడు మహానుభావుడు ఒకడు చూశాడు, ఆ లోపలికి వెళ్ళి ఏదో చేయాల్సిన పని చేశారు. ఎవడే అంటే కనకుడు. కనకుడు జాగ్రత్తగా అంత మంటల్లో కూడా ప్రజలు రావటానికంటే ముందే ఒక పని చేశాడు. ఏమిటంటే ఆ సొరంగ మార్గాన్ని పూడ్చిపెట్టడం. ఎవరు గుర్తించినటువంటి విధంగా ఆ ప్రవేశాన్ని కాస్త మూసివేసేశాడు. మట్టితోనో ఈ భస్మాలతోనో ఇట్లాంటి వాటితో కప్పివేశాడు. కనకేన తుత్తేనైవ వేష్మశోధయితా బిలం పాంశుభి. పాంశుభి అంటే మట్టి, పాంశు, ధూళి మొదలైనటువంటి వాటితో, మట్టి ధూళి మొదలైనటువంటి వాటితో కప్పేశాడు. కనకేన తుత్తేనైవ, అతనే వేష్మశోధయితాం బిలం అంటే ఆ ఇంటిలో తాను చేసినటువంటి బిలద్వారం ఏదైతే ఉందో, ప్రవేశ ద్వారం, దాన్ని ఎవరు గుర్తుపట్టనటువంటి విధంగా పాంశుభి పిహితం తచ్చ. పిహితము అంటే మూసివేయడం, మొత్తం అంతా మట్టితో కప్పేశాడు. పిహితం తచ్చ పురుషైస్తైర్న రక్షితం. ఏ పురుషుడు ఏ పౌరుడు కూడా దాన్ని లక్ష్య పెట్టలేనట్టుగా, గుర్తించనట్టుగా చేశాడు. అది రహస్యంగా జరిగినటువంటి విషయం పౌరులు వెళ్ళటానికంటే ముందే. ఎందుకంటే పాండవులు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక్క కనకుడికి తప్ప ఎవరికి తెలియదు. అందువల్ల వాళ్ళు వెళ్ళంగానే చేయాల్సింది చేశాడు. తర్వాత భీముడు కూడా లోపల ప్రవేశించాడు. ప్రవేశించగానే మూయాల్సిన సమయం. తతస్తే ప్రేషయామాసు ధృతరాష్ట్రాయ నాగరాః పాండవాన్ అగ్నినా దగ్ధాన్ అమాత్యం చ పురోచనం. తతః తే ప్రేషయామాసు అన్నారు. తే అంటే ప్రజలు, వాళ్ళందరూ, ఆ ప్రజలందరూ కూడా ప్రేషయామాసు, ధృతరాష్ట్రుడి దగ్గరికి ఒక దూతని పంపించారు. ధృతరాష్ట్రాయ నాగరాః, నగర ప్రజలందరూ కలిసి ఒక దూతని ధృతరాష్ట్రుడికి ఈ సందేశం చెప్పి రమ్మని చెప్పి ఒక దూతని పంపించడం జరిగింది. ఏమనంటే పాండవాన్ అగ్నినా దగ్ధం. దగ్ధాహ అనే పదానికి అర్థం దగ్ధం, దహించుకుపోయారు. పాండవులు అగ్నిలో దహించుకుపోయారయ్యా. ఎట్లా అంటే అమాత్యంచ పురోచనం, దుర్యోధనుని మంత్రి అయినటువంటి పురోచనతో పాటుగా తల్లి అయినటువంటి కుంతీదేవితో పాటుగా దహించుకుపోయారు పాండవులు అని ఆ సందేశం పంపించారు. దూత వెళ్ళాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు.
శ్రుత్వా తు ధృతరాష్ట్రః తద్రాజా సుమహదప్రియం. సుమహదప్రియం, అప్రియమైనటువంటి, మహదప్రియమైనటువంటి, మహాప్రియమైనటువంటి ఆ వార్తని శ్రుత్వా, ధృతరాష్ట్రుడు విని ఏమని ఫీల్ అవ్వాలి? అసలైతే ఎలా ఫీల్ అవ్వాలి ధృతరాష్ట్రుడు? చాలా సంతోషించాలి. వినాశం పాండుపుత్రాణం విలలాపసు దుఃఖితః. వినాశం పాండుపుత్రాణం, పాండుపుత్రులు వినాశం పొందారు, నశించిపోయారు, దగ్ధమైపోయారనే వార్త వినంగానే విలలాప సుదుఃఖిత, ఎంతో దుఃఖంతో విలవల్లాడిపోయాడు, విలపించాడు, బాధపడ్డాడు. ఇది పైకి యాక్షన్. అసలైనటువంటి యాక్షన్ ఇదిగో కింద లైన్లో, చక్కగా కింద శ్లోకంలో వ్యాసులు వారు అద్భుతమైనటువంటి ఉపమానంతో పాటు చెప్తున్నారు. అంతర్హృష్టమనాశ్చాసో బహిర్దుఃఖ సమన్విత. ఇది ఈ ఒక్క లైన్ చాలు ధృతరాష్ట్రుడి యొక్క నేచర్ ఎట్లాంటిది అని చెప్పడానికి. ఒక్క పాదం చాలు. అంతర్హృష్ట, హృష్ట అంటే సంతోషం, ఆనందం. అంతర్హృష్ట మన, మన అంటే మనస్సు. లోపల ఏమన్నా పరమానందమై పడిపోతున్నటువంటి సంతోషంతో గంతులు వేస్తున్నటువంటి మనస్సుతో కలిగినటువంటి వాడే ధృతరాష్ట్రుడు. బహిః దుఃఖ సమన్విత, పైకి ఏమన్నా అయ్యో పాండవులు చనిపోయారు, అయ్యో కుంతీదేవి చనిపోయింది అని చెప్పి శోకాన్ని నటిస్తూ అలా ఉన్నటువంటి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కనిపించాడు అక్కడ. ధృతరాష్ట్రుడి యొక్క అసలైనటువంటి పోజ్ ఇదే, అవతారం ఇదే. అంతర్హృష్ట మనాహ బహిః దుఃఖ సమన్విత. పాండవులు దగ్ధమైపోయారు అనగానే, ఆ వార్తలు అనగానే ఈ ధృతరాష్ట్రుడి యొక్క ఆ పిక్చర్ ఉన్నట్టుగా వ్యాసుల వారు వచనాలతో ఎంత కళ్ళ కట్టినట్టుగా చిత్రం గీసినట్టు చెప్పేశారు. అంతర్హృష్ట మనాశ్చాసో బహిర్దుఃఖ సమన్విత అని చెప్పారు, కానీ దాన్ని ఇంకా అద్భుతమైనటువంటి ఉపమానంలో రెండో పాదంలో చెప్తున్నారు. అంతఃశీతో బహిశ్చోష్ణో గ్రీష్మే గాధః పరదో యథా. ఇక్కడ వా పడింది, ఖరా ఉండాలి. ప్రథము, ప్రథము అంటే మడుగు. అంతఃశీతో బహిశ్చోష్ణ, లోపల ఏమన్నా చల్లగా ఉంది, బయట ఏమన్నా ఉష్ణం వేడిగా ఉంది. ఎవరికంటే ధృతరాష్ట్రుడు. లోపల ఏమన్నా ఆనందపడిపోతున్నాడు, చల్లగా ఉంది. బయటికి ఏమన్నా దుఃఖం, ఓ నిట్టూర్పులు విడుస్తున్నాడు, వేడి. కాబట్టి అంతఃశీతో బహిశ్చోష్ణ ఎలా ఉందయ్యా అది అంటే, గ్రీష్మే అగాధ ప్రదో యథా. ఎండాకాలంలో మడుగు కింద చల్లగా కూర్చుంటే, నీటి మడుగులో, ఇది దుర్యోధనుడు చిట్ట చివరికి ప్రాణం కోసం అని చెప్పి మడుగు హ్రదంలో దాక్కుంటాడు. నీళ్ళలో చల్లగా ఉంటుంది, వేడి ఉండదు. పైన వేడిగా ఉన్న కింద లోపల మడుగు లోపల దాక్కున్నటువంటి వాడికి చల్లగా ఉంటుంది. గ్రీష్మే అగాధ హ్రదో యథా. అగాధంలోకి వెళ్ళి ఆ హృదంలో అడుగున హాయిగా తాపం తీర్చుకుంటున్నటువంటి, హాయిగా సరి తీరుతున్నటువంటి వాళ్ళలాగా ఉంది. పైకి ఏమిటి అంటే గ్రీష్మ ఋతువు అండి, ఎండాకాలం అండి, బాగా ఎండలు ఉన్నాయండి అని చెప్పి ఎంత అద్భుతమైన కంపారిజన్ చూడండి. గ్రీష్మేగాధ హ్రదో యథా. పైకి ఏమన్నా అలా ఉన్నాడు, లోపల ఏమన్నా చల్లగా ఉంది. అంతఃశీతో బహిశ్చోష్ణ అని పాదం పెట్టేశారు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావం. వ్యాసులు వారు అలా కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇది సహజమైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క అంతరంగం పాండవుల పట్ల. అప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ, ఇక చేసేదని లోపల ఆనందపడుతున్నాడు, పైకి మాత్రం అద్య పాండుర్మృతో రాజా మమ భ్రాత మహాయశాః తేషు వీరేషు దగ్ధేషు మాత్రా సహ విశేషతః. అద్య పాండుర్మృతో రాజా, పాండుపుత్రులైనటువంటి ఈ యుధిష్ఠిరాదులు కుంతీదేవితో పాటు దగ్ధమైనటువంటి ఈ వార్త వినంగానే నాకు ఎలా ఉందంటే అంటూ ధృతరాష్ట్రుడు, అద్య ఈ రోజు పాండువు మృత రాజా, రాజు అయినటువంటి నా సోదరుడైనటువంటి పాండురాజు మళ్ళీ మరణించినట్టుగా నేను బాధపడుతున్నాను. పాండు కుమారుడు కాదు, పాండు రాజే మళ్ళీ చనిపోయాడేమో అని నాకు బాధగా ఉంది. అద్య పాండుర్మృతో రాజా, ఎవరి అంటే అక్కడ డౌట్ వస్తుందేమని చెప్పేసి మళ్ళీ వ్యాసుడు వారు చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చారు. మమ భ్రాత మహాయశాః, గొప్ప కీర్తి కలిగినటువంటి నా సోదరుడు పాండురాజు మళ్ళీ ఈ రోజే చనిపోయినట్టుగా నాకు బాధగా ఉంది. అప్పుడు కాదు, ఈ రోజు చనిపోయినట్టుగా. తేషు వీరేషు దగ్ధేషు, ఆ దగ్ధమైపోయినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాత్రా సహ విశేషతః, విశేషంగా తల్లితో పాటుగా మరణించినటువంటి ఆ సోదరులు పంచపాండవులు ఐదుగురికి కూడా చేయవలసినటువంటి కార్యక్రమాలను మీరు నిర్వహించండి అంటూ ఆజ్ఞాపిస్తున్నారు. గచ్చంతు పురుషాః శీఘ్రం నగరం వారణావతం, ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేయవలసినటువంటి వాళ్ళు శీఘ్రంగా వారణావత నగరానికి వెళ్ళండి అంటూ ఆజ్ఞాపిస్తున్నాడు.
నగరం శీఘ్రం గచ్చంతు. ఏం చేయాలి అక్కడికి వెళ్ళి? సత్కారయంతు తాన్ వీరాన్ కుంతీం రాజసుతాం చ తాం. వెధవ బతికున్నప్పుడు ఈ మాటలు, చనిపోయినప్పుడు ఈ మాట అంటున్నాడు. ఏం చేయాలట? సత్కారాలు చేయాలట వాళ్ళు. చనిపోయినటువంటి వాళ్ళకి, ఆ దేహాలకి సత్కారయంతు, ఘనంగా సత్కారం చేయాలి. సత్కారయంతు తాన్ వీరాన్, ఆ వీరులందరికీ, పంచపాండవుల 5గురికి కూడా ఘనంగా సత్కారం చేయాలి. ఎవరితో పాటుగా? కుంతీం రాజసుతాం చ తాం, రాజకుమార్తె అయినటువంటి ఆ కుంతీదేవిని కూడా ఘనంగా సత్కరించండి. ఏముంది ఇంకా పార్థివ దేహాలకి, చనిపోయినటువంటి ఆ దేహాలకి. ఏ చ తత్ర మృతాస్తేషాం సుహృదః సంతి తానపి కారయంతు చ కుల్యాని శుభ్రాణి చ బృహంతి చ. సంస్కృతంలో ఒక విశేషమైనటువంటి పదం కుల్యాని. కుల్యం మామూలుగా అయితే ఏదైనా కాలవ లేకపోతే మడుగు ఇట్లాంటి విశేషంగా చెప్పచ్చు, కానీ కుల్యాని అంటే అస్థికలు అని అర్థం, ఎముకలు. కారయంతు చ కుల్యాని శుభ్రాణి బృహంతి చ. దగ్ధమైపోయినటువంటి అస్థికలకి, వారి అస్థికలకి చేయవలసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో, శుభ్రమైనటువంటి సంస్కారాలు ఏవైతే చేయాలో అవన్నీ చేయించండి. మృత అస్థికలు ఏవైతే ఉన్నాయో, చనిపోయినటువంటి వారి పార్థివ దేహాలకు చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ చేయండి. మమ దగ్ధ మహాత్మాన కులవంశ వివర్ధన. వంశ వివర్ధనులైనటువంటి వాళ్ళు, మా వంశానికి వర్ధిల్ల చేసేటువంటి పుణ్యాత్ములైనటువంటి మహానుభావులు దగ్ధమైపోయారు పాండుకుమారులు. ఏవం గతే మయా శక్యం యద్యత్ కారయంతు హితం పాండవానాం చ కుంత్యాశ్చ తత్సర్వం క్రియతాం ధనై. ఎంత ధనమైన పరాల, ఎంత డబ్బైనా వెచ్చించి వాళ్ళ కార్యక్రమాలని చక్కగా విధి ప్రకారం, శాస్త్ర ప్రకారం, హితం, వాళ్ళకి మేలు కలిగేట్టుగా మీరు చేయండి. వాళ్ళ పార్థివ దేహాలకు, వాళ్ళ ఆత్మలకు సుఖాన్ని కలిగేట్టుగా, హితం కలిగేట్టుగా మీరు చేయవలసినవన్నీ చేయండి అని చెప్పి ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించాడు. వెళ్ళవలసినటువంటి అధికారం వీడు కదలడు మళ్ళీ. ఎందుకంటే పై మనస్సు అట్లాంటిది. పాండురాజు, పాండుకుమారుడు మరణిస్తే వెంటనే బయలుదేరి వెళ్ళాలా లేదా? కాదు, వెళ్ళడు. అందుకే ఇక్కడ వ్యాసుల వారు చెప్పారు, అంతఃశీతో బహిశ్చోష్ణ. వాడి మనసు ఇట్లా ఉంటుంది. ఇంత జరిగాక వెళ్ళవలసిన వాళ్ళు ఎవరు? ముందు కదులుతున్నారు. ముందు భీష్ముడు కదిలాడు, తర్వాత కౌరవుల్లో పెద్దవాళ్ళు కదిలారు. సమేతాశ్చ తతః సర్వే భీష్మేణ సహ కౌరవాః. సర్వే కౌరవులందరూ బయలుదేరారు భీష్ముడితో పాటుగా. ధృతరాష్ట్ర సపుత్రశ్చ గంగామభిముఖాయయుః. ధృతరాష్ట్ర సపుత్రశ్చ, ఇప్పుడు బయలుదేరాడు ధృతరాష్ట్రుడు. ఎవరితో అంటే పుత్రుడితో పాటుగా. ధృతరాష్ట్రుడు వీడు భీష్ముడు కదిలిన తర్వాత అప్పుడు ఇక వెళ్ళకపోతే బాగుండదా అన్నట్టుగా ధృతరాష్ట్రుడు తన కుమారులతో పాటుగా ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడే ఉన్నటువంటి గంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఇక్కడ నీళ్లు వదులుతాను, అక్కడే కాదు, గంగా అభిముఖాయయుః. గంగా నది తీరానికి ఉదక శాంతి, వాళ్ళకి నీళ్లు తర్పణాలు వదిలిపెట్టడం కోసం అని చెప్పి ముఖ్యులైనటువంటి వాళ్ళతో ధృతరాష్ట్రుడు బయలుదేరడం అనేది జరుగుతుంది. ఎలా వెళ్ళారు, ఏం చేశారు, ఆ తర్వాత భీష్ముడు ఎలా బాధపడ్డాడు, వీళ్ళ పరాక్రమాలు చూసి అసలు వీళ్ళకి ఇది జరుగుతుందా, ఎట్లాంటి వాడు ఒక్కొక్కడు, వాళ్ళు చనిపోవడం ఏమిటి అని చెప్పి భీష్ముడు అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. పాండు పుత్రుడు మరణించడం ఏమిటి అసలు నాకు సందేహంగా ఉంది అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ లోపల గిలగిల్లాడిపోతాడు, తేల్చుకోలేకపోతాడు. అప్పుడు విదురుడు ఏం చెప్పాడు అనేటువంటి ఆ వార్తలన్నీ రాబోయే 60 శ్లోకాల్లో ఉంది. రేపటి పాఠంలో మళ్ళీ వివరించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.